నాకు హీరోయిన్ బావుంది. అండ్ 'రామ్ చరణ్' గురించి చెప్పే అవసరం లేదనుకుంటా. డాన్స్ ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందా? డాన్స్ కూడా కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది. సో అంటే ఆయన లుక్స్ మనం చూసినట్టయితే క్లాస్ గా అయితేనే బాగుందా, మాస్ గా అయితే బాగుంటుందా? ఆయన క్లాస్‌గా బావుంటారు, మాస్‌గా బావుంటారు. మాస్ గా, క్లాస్ గా 2 2 బాగుంటాయి. బావుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి పెట్టారు కదా ఆ మూవీలో. హ్మ్. సో మామూలుగా అయితే అందరూ గ్లోబల్ స్టార్ అని పెట్టారు. ఇప్పుడు అవును. మెగా పవర్ స్టార్ అని పెడతారు. దానికి కారణం ఏమైంటుంది అంటారు? లేదు వాళ్ళ సెంటిమెంట్స్ వల్ల. సెంటిమెంట్ అట్లా. ఓకే. ఓవరాల్ గా అయితే మనకి సాంగ్ అయితే మీకు బాగా నచ్చింది అంటున్నారు. బా నచ్చింది. బాగా ఒక నచ్చింది. టైప్ ఆఫ్ కొత్తగా ఉంది సాంగ్. ఓకే. అఖండ బాలయ్య బాబు గారిది చూసారా? చూసా. ఎలా చూసా. అనిపించింది? బావుంది. బాగుంది. అంటే కొత్తగా ఏమైనా అనిపించిందా? బాలయ్య బాబు కొత్తగా గారిది. అంటే ఇప్పుడు ఇది నిన్నొచ్చిన సాంగే కొత్తగా అనిపించింది నాకైతే. నేను వచ్చి సాంగ్ కొత్తగా కొత్తగా అనిపించింది. అంటే అనిపించింది. ఆ టైప్ బాలయ్య బాబు మనం ఎప్పుడు చూడలేదంటారు. లేదు. ఖచ్చితంగా. ఇప్పుడు థియేటర్ పగిలిపోద్దంటారా? పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఓకే. అంటే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. రూల్స్ అవన్నీ పట్టించుకోకూడదు ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్. అవన్నీ పట్టించుకుంటే మనము ఎదగలేం కదా! అవునవును. అవన్నీ పట్టించుకోకూడదని చెప్తున్నాను. ఓకే. సో ఫైనల్ గా బాలయ్య బాబు గారి సినిమా గురించి మీరు చెప్పాలనుకుంటే ఏమైనా ఒక మాట ఏం చెప్తారు? ఆయన నేను పుట్టక ముందు నుంచే ఐ థింక్ హీరో అనుకుంటా. ఓకే. యాహ్! ఓకే. ఇప్పుడు కూడా సో ఉన్నారు ఇంకా. ఇప్పుడు కూడా ఇంకా ఉన్నారు, ఇంకా చేస్తున్నారు, ఇంకా చేయాలని కూడా హార్ట్‌ఫుల్ గా కోరుకుంటున్నాను నేనైతే. అన్న సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫస్ట్ ఆ సాంగ్ అది ఆ సాంగ్ రిలీజ్ అంటే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ప్రోమో రిలీజ్ అయినప్పుడు చాలా మంది అది బాత్రూమ్ కాడ లోట పెట్టినట్టు అంత ఆగం చేసిండు. కానీ ఇప్పుడు ఆ సాంగ్ చూస్తుంటే ఆ సాంగ్ ఎన్ని మిలియన్ మీద 60 మిలియన్స్ పోయిందన్న. సాంగ్ మాత్రం ఎక్సలెంట్. బీజిఎం కూడా మ్యూజిక్ అది సూపర్ ఉందన్న. ఆ సాంగ్ నేనే ఇప్పుడు మన కాలర్ టోన్ పెట్టుకున్నా. ఆ సాంగ్ అంత బాగుంది. ఆ మ్యూజిక్ వింటాంటే వినబుద్ధి. ఏదైనా సరే పాట వచ్చినప్పుడు అది ఫస్ట్ లో మనకు మంచి అనిపించదు. ఇంటాంటి సూపర్ అనిపిస్తారు. ఎక్సలెంట్. ఈ దెబ్బతోటి పెద్ద సినిమాతోని మన రామ్ చరణ్ ఇంకా ఇంకా ఎదిగిపోతాడు. ఇలా మాత్రం యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అది మామూలుగా టీజర్ వచ్చింది కదా, టీజర్ ఆ టీజర్ బాగా చూసినా బాగానే ఉంది. నేను నేను ఒక్కడే మాట చెప్తున్నా, ట్రోలింగ్ చేసే ఎర్రి పప్పలకు ఒకటే చెప్తున్నా, దయచేసి అనవసరంగా ట్రోల్ చేయకండి. ఇప్పుడు ఎవరెవరో మీద చేసే వేరు, కానీ మన దగ్గర మన రామ్ చరణ్ అంటే ఆయన ఎంత మంచి వ్యక్తో తెలుసు. పర్సనల్ గా ఎంత హెల్పింగ్ చేస్తారు. అట్లా దయచేసి చేయకండి హీరోని. రామ్ చరణ్ గారికి ఒక ప్రీవియస్ ఫిలిం గేమ్ చేంజర్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే మంచి స్కోప్ ఉంది ఈ సినిమాకి. నేను చెప్తున్నా కదా, అది నిరాశపరిచినా కూడా ఈ పెద్ద సినిమాతో మాత్రం నాకు తెలిసి రంగస్థలం చూస్తున్నావా, దానికన్నా ఇంకా డబల్ గా అది ఆడుతుంది. దాదాపు ఒక 2000 కోట్లు వసూలు చేస్తా అని అనుకుంటాను. 2000 కోట్లు అంటే ఇప్పుడు హైయెస్ట్ పుష్ప 2 ఉంది, ఆ, 14 దాన్ని బ్రేక్ బ్రేక్ చేసి చేసినట్టు అది పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అది. చిరంజీవి గారు కూడా ఒక కంబ్యాక్ ఆయన కూడా కావాలి. సో ఆయన కూడా ఇప్పుడు సంక్రాంతికి వచ్చేస్తున్నారు కాబట్టి అవునవును. ఇద్దరు మెగాస్టార్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు తమ సినిమాస్ తో కంబ్యాక్ ఇచ్చేసినట్టు. యాక్చువల్గా ఏంటంటే అనిల్ రావిపూడి తీసిన సినిమాలో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలే. ఆయన ఏ చూసినా నీట్ గా ఆ సినిమా ఏ సినిమా చూసినా నీట్ గా అనిపిస్తుంది ఆ సినిమా. అంటే అంత దబడి కాకుండా అంత చిల్ల కాకుండా నీట్ గా తీస్తాడు. ఏ సినిమా కానీ ఆయన ఆలోచిస్తారు కదా, ఈ సినిమా కూడా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆయనది అయితే ఇదవుతుంది, తండ్రిది అవుతుంది, కొడుకుది అవుతుంది, రామ్ చరణ్ అవుతుంది, చిరంజీవి అవుతుంది.